కర్ణాటక ధారవాడ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కులకర్ణి 2016లో ఉదయ్ జిమ్ అనే ఒక జిమ్ ఉండేది ఉదయపురలో. అక్కడ యోగేష్ గౌడ అనే ఒక వ్యక్తిని చంపేశారు. మొత్తం 15 మంది చంపేశారు. ఈ 15 మంది వెళ్ళి చంపడానికి వెనకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అని సిబిఐ కేసులో బయటపడింది. అంటే సిబిఐ ఎంక్వైరీలో బయటపడితే ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు ఇతను. ముందస్తు బెయిల్ జరగలేదు కానీ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికలు జరిగేది, మన కూతుర్ని భార్యని ముందు పెట్టుకొని ప్రచారం చేసి గెలుపొందాడు. అంటే కోర్టు బెయిల్ ఇచ్చినా సరే ధారవాడ జిల్లాలో అడుగు పెట్టడానికి లేదని చెప్పడంతో కూతురు భార్యతో సింపతిగా వర్కౌట్ చేసి మొత్తానికైతే గెలుపొందాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. చివరికి సిబిఐ అన్ని ఆధారాలతో సహా చూపించడంతో A15గా ఉన్నటువంటి ఈ కులకర్ణితో పాటు మొత్తం 16 మందిని కోర్టు ఏమొచ్చేసి జైలు శిక్ష విధించింది. ముఖ్యంగా ఇతనికి జీవిత ఖైదు. అలాగే ఇందులో ముద్దాయిగా ఉన్నటువంటి మరొకడు ఎవడంటే సిఐ, ఆధారాలని మాయం చేసేటటువంటి ఈ సిఐకి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేసింది. ఈ 16 మందికి ఖైదు వేసింది, అంటే జీవిత ఖైదు వేశారు. అలాగే ఆ సిఐ గడికి ఏమొచ్చేసి 7 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. వాస్తవానికి ఇలా ఆధారాలు మాయం చేస్తున్నటువంటి వారికి జీవిత ఖైదు వేస్తే మిగతా వాళ్ళు భయపడతారు, మిగతా వాళ్ళు ఆలోచిస్తారు తప్పు చేయాలంటే. కాబట్టి చట్టాల్లో కూడా లోపాలు ఉన్నాయి. పైగా మన చట్టాలు చాలామందికి చుట్టాలుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు కొంచెం న్యాయ వ్యవస్థ మీద, సిబిఐ మీద నమ్మకం కుదురుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చట్టాలు మాత్రం మారాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆవశ్యకం కూడా. చట్టాలు మారకపోతే ఇలాంటి వెధవలు ఇంకా రెచ్చిపోతారు.